వెల్కమ్ టు హార్ట్ స్టోరీస్. ఈరోజు మీకు చెప్పబోయేది ఒక అత్తాకోడళ్ళ మధ్య జరిగే చిన్న చిన్న విషయాలు. ఆ తర్వాత ఎలా పెద్ద ప్రేమగా మారాయో చెప్పే కథ. ఈ కథ జరిగింది చిన్న గ్రామం వెంకటాపురంలో. అక్కడే ఉంటారు కౌసల్యమ్మ, ఆమె కోడలు రమ్య, మరి కొడుకు రాఘవ్. ఇది మనకే జరిగిందేమో అనిపించే కుటుంబ కథ. మరి ప్రారంభిద్దామా? వెంకటాపురంలో ఉదయం ప్రశాంతంగా ఉంది. పక్షులు అరుస్తున్నాయి. ఇంటి ముందు ఆవులు కట్టబడి ఉన్నాయి. రమ్య కొత్తగా పెళ్ళయింది. మొదటిసారి అత్త ఇంట్లో ఉదయం లేస్తుంది. ఆమె కాస్త ఆలస్యంగా లేచింది. వంటి గదిలోకి నడుచుకుంటూ వెళ్ళింది. కౌసల్యమ్మ అక్కడే వంట చేస్తుంది. ఆమె ముఖం కఠినంగా ఉంటుంది కానీ అంతర్గతంగా మంచి మనసున్నది. అమ్మాయి లోపలకు రాగానే అత్తమ్మ అంటుంది, రమ్య, కొంచెం ముందే లేవాలి కదమ్మా, ఇంటి పని చాలా ఉంటుంది. రమ్య సిగ్గుగా నవ్వుతూ, అత్తమ్మ క్షమించండి, రాత్రి జ్వరం వచ్చింది అంటుంది. కౌసల్యమ్మ ముఖం కాసేపు మృదువవుతుంది. కానీ వెంటనే మళ్ళీ సరే, ఈరోజు పని చేసుకోమ్మా అంటుంది. అంతే, రమ్య పనిలో పడిపోతుంది. కౌసల్యమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుందో రమ్యకు తెలియదు. అత్తగారి గతం చాలా కఠినంగా ఉంది. కౌసల్యమ్మ చిన్నప్పటి నుంచే కఠినంగా పెరిగింది. పెళ్ళయ్యాక తన అత్త చాలా కఠినంగా మాట్లాడేది. రోజు మందలించేది, ప్రేమ చూపేది కాదు. అదే నొప్పి ఇప్పుడు తెలియకుండానే రమ్యకి చూపిస్తుంది. కొన్ని రోజులు గడిచాయి. రమ్య బాగా వంట చేస్తుంది. కానీ చిన్న చిన్న తప్పు జరిగిన కౌసల్యమ్మ ఆపకుండా చెప్పేస్తుంది. ఒకరోజు కూరలో ఉప్పు ఎక్కువైంది. సాధారణ విషయం, అందరూ నవ్వేసుకుంటారు. కానీ కౌసల్యమ్మ మాత్రం, రమ్య, ఇలాగేనా వంట చేసేది? కొంచెం జాగ్రత్తగా చేయాలి అమ్మా అంది. అతిథుల ముందు అలా చెప్పడంతో రమ్య బాగా బాధపడింది. ఆమె ఏం మాట్లాడదు, కేవలం నిశ్శబ్దంగా నవ్వుతుంది. కానీ మనసులో మాత్రం కన్నీరు పడుతుంది. రాఘవ్ రాత్రి ఇంటికి వస్తాడు. రమ్య అతనికి టీ ఇస్తుంది. రాఘవ్ చూస్తే రమ్య ముఖంలో నవ్వున్నా కళ్ళలో బాధ ఉంది. రమ్య, ఏదైనా జరిగిందా అని అడుగుతాడు. రమ్య, ఏం లేదు రాఘవ్, పనులు ఎక్కువయ్యాయి అంతే అని నవ్వేస్తుంది. కానీ రాఘవ్ దృష్టికి మాత్రం ఆమెలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పండుగ రోజు వచ్చింది. ఇంట్లో ఆనందం. పొరుగు వాళ్ళు వస్తున్నారు. రమ్య చాలా శ్రమతో వంట చేస్తుంది. కౌసల్యమ్మకు సహాయపడుతుంది. కానీ అతిథుల ముందు కౌసల్యమ్మ మరోసారి మాట్లాడింది. పులిహోరంలో కారం తక్కువైంది రమ్య, ఇంకా నేర్చుకోవాలి. ఆ మాటలతో రమ్య గుండె లోపల ఏదో పగిలిపోయింది. రాత్రి పడుకున్నాక ఆమె నిశ్శబ్దంగా ఏడ్చుకుంది. రమ్య ఏడుస్తున్నట్లు రాఘవ్ విన్నాడు. ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు, రమ్య, నువ్వు ఇలా ఎందుకు ఏడుస్తున్నావు? రమ్య చెప్తుంది, ఏమీ కాదు రాఘవ్, అత్తమ్మ నన్ను ఇష్టపడకపోతుందేమోనని అనిపిస్తుంది. అందుకే ఏం మాట్లాడను. రాఘవ్ గుండె బరువైంది. తరువాతి రోజు రాఘవ్ అత్తమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. అమ్మ, రమ్య చాలా సున్నితమైన అమ్మాయి. మీరు కాస్త నెమ్మదిగా మాట్లాడితే ఆమె చాలా సంతోషపడుతుంది అన్నాడు. కౌసల్యమ్మ ఆశ్చర్యపోయింది. అతను మళ్ళీ చెప్పాడు, అమ్మా, ఆమె మీకు నిజమైన అమ్మలా చూస్తుంది. ఈ మాట కౌసల్యమ్మ గుండెను తాకింది. ఆ రాత్రి కౌసల్యమ్మ ఆలోచించింది. తానే ఇలాగే బాధపడింది కదా అప్పట్లో. ఇప్పుడు తన కోడలికి కూడా అదే చేస్తున్నానని గ్రహించింది. ప్రేమ ఇవ్వాలి, నమ్మకం ఇవ్వాలి, అమ్మలా చూడాలి అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం రమ్య కూరగాయలు కడుగుతూ ఉంది. కౌసల్యమ్మ ఆమె దగ్గరకు వచ్చి, రమ్య, నిన్న నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాను. క్షమించమ్మా, మనిద్దరం కలిసి చేసుకుందాం అంది. రమ్య ఆశ్చర్యపోయింది. ఆ ఒక్క అమ్మ అన్న మాటకు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. రోజులు గడిచాయి. ఇద్దరు కలిసి వంట చేస్తారు. కౌసల్యమ్మ వంట రహస్యాలు చెప్పేది. రమ్య కొత్త వంటలు నేర్పేది. సాయంత్రం ఇద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. పొరుగు వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు, కౌసల్యమ్మ, నీ కోడలు చాలా మంచిదమ్మా. కౌసల్యమ్మ గర్వంగా నవ్వుతుంది. రాఘవ్ వీరిద్దరిని చూసి గుండె నిండిపోయేది. కుటుంబం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
ఒకరి నొప్పిని ఇంకొకరు గుర్తించాలి. కౌసల్యమ్మ, రమ్య ఇద్దరూ అదే గ్రహించారు. ఇక ఆ ఇల్లు గుండెల్లో వెలుగు నింపే ఇంటిగా మారింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.